ఎస్బీఐకి బై బై. రాయదుర్గం భూముల వేలం విషయంలో బ్యాంకు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం. ఆ బ్యాంకులోని ప్రభుత్వ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలు ఇవ్వండి. శాఖల ఉన్నతాధికారులకు సందేశం. ప్రభుత్వానికి చేరిన అన్ని శాఖల వివరాలు, వాటన్నింటినీ ఉపసంహరించి మరో బ్యాంకుకు బదిలీ చేసే ఆలోచన. ఎస్బీఐకి లీడ్ బ్యాంక్ హోదా కూడా తొలగించే యోచనలో సర్కార్. ఇప్పుడు విషయం ఏంటి, ఇక్కడ తప్పెక్కడ జరిగింది? ఇప్పుడు ఎస్బీఐ మీద, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఆగ్రహం వ్యక్తం చేసి అందులో ఉన్న డిపాజిట్లన్నీ వెనక్కి తీసుకొని ఇంకో బ్యాంకు తరలిస్తాం, ఎంప్లాయీస్ అకౌంట్లన్నీ దాంట్లో ఉంటే అవన్నీ తీసేసి ఇంకో బ్యాంకుకి తరలిస్తాం. ఏం జరుగుతుంది దానివల్ల? బ్యాంక్ అంటే ఎవరిది? అదేం ప్రైవేట్ బ్యాంకా? గవర్నమెంట్ బ్యాంకే కదా. నష్టం ఎవరికి జరుగుతుంది? ఇప్పుడు మీరు చేయాల్సింది అది కాదు. మీకు ఎస్బీఐకి మధ్య గొడవ నడుస్తుంది. ఏ విషయంలో? రాయదుర్గం దగ్గర మొన్న 6 ఎకరాల చిల్లర భూమిని వేలం వేసారు. వేలం వేస్తే ఎకరం 237 కోట్లకు ఎవరో గౌరవ వెంచర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుగోలు చేసింది. ఎస్బీఐ వాళ్ళు కోర్టులో పిటిషన్ ఇచ్చారు. ఏమని? మేము ఎప్పుడో 2007, 2009లోనే ఈ భూమిని మేము కొన్నాం, ప్రభుత్వం మాకు అమ్మింది, 13 కోట్ల ఎకరానికి మేము ఆల్రెడీ చెల్లించినాము, ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ దగ్గరనే ఉన్నాయి, మేము కట్టడానికి ఆలస్యం జరిగింది, మాకు పర్మిషన్స్ లేట్ అయినాయి అని వాళ్ళు ఏదో చెప్పుకునే ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ ఆల్రెడీ ఏం చెప్పిందంటే, లేదు మీరు ఇంతకాలం డిలే చేయడం వల్ల ఇది కరెక్ట్ కాదు అని ఎస్బీఐ పెట్టుకున్నటువంటి అభ్యర్థులని తిరస్కరించి వాళ్ళు వేలానికి వెళ్ళిపోయారు. కోర్టులో కేసు వేసారు. కోర్టు ఏం చేసింది? స్టే ఇచ్చేసింది. కేసీఆర్ కూడా గతంలో ఈ ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడే కోర్టుకు వెళ్ళడం వల్ల అది ఆగిపోయింది. అప్పుడే అమ్ముదాం అనుకున్న యాక్చువల్గా ఈ భూమి. వచ్చిన తర్వాత ఈయన ఏదైతుందని చెప్పి వేలం వేసేసింది. ఎస్బీఐ కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేసిందంటే, స్టే యథాతథ స్థితిని కొనసాగించండి అని స్టే ఇచ్చేసింది. విచారణ వాయిదా వేసింది. ఇప్పుడు ఎస్బీఐ అమ్మ ఇంత పని చేస్తుందా అని ఎస్బీఐ మీద యుద్ధం ప్రకటిస్తే ఏమవుతుంది? మీరు ఫస్ట్ అసలు ఆ వేలం వేసేటప్పుడే దీనికి పూర్వాపరాలు ఏంది, కేసు ఏంది, వ్యవహారం ఏంది, వాళ్ళు ఒకవేళ కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంది అనేది ఆలోచించాలి కదా. ఈ రకంగా మీరు కోపం తీసుకోవడం వల్ల ఏమొస్తుంది? మీరు అసలు ఎస్బీఐ కూడా మరి ఎందుకు ఇంతకాలం అక్కడ ఆ భూమిలో కన్స్ట్రక్షన్ చేయలేదు కొనుగోలు చేసిన తర్వాత? ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ 13 కోట్లకే వాళ్ళకి భూమి పోయింది, తక్కువ రేటుకి ఎట్లా పోయింది అని మీరు ఆలోచన చేసినప్పుడు దానికి ఏదైతే ఇంకా ఇది రేటు తక్కువగా పోయిందని కోర్టులో పిటిషన్ చేయడమో ఇంకేదన్నా చేయడమో చేయాలా. ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్తే మీరు కూడా కోర్టుకు వెళ్ళారు. కానీ వేలం ఎట్లా వేసింది మరి? మీరు కూడా ఆల్రెడీ ఒకరికి ఇచ్చిన తర్వాత వాళ్ళ డబ్బులు మీ దగ్గర ఉన్న తర్వాత మీరు ఆ డబ్బులు రిటర్న్ చేయకుండా మీరు ఇంకొకరికి వేలం ఎట్లా వేస్తారు? ఇది కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అది మొత్తం ఇప్పుడు ఆ ఎస్బీఐ మీద పగ తీర్చుకునే వ్యవహారం నడుస్తున్నదట. ఏమొస్తుంది దానివల్ల? నష్టం ఎవరికి జరుగుతుంది? జనానికే నష్టం జరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించి ఎస్బీఐలో చేస్తున్న అన్ని లావాదేవీలు ఉపసంహరించుకోవాలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చిందట. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఎస్బీఐకి ఉన్న లీడ్ బ్యాంకు హోదాను కూడా తొలగించాలి అనే యోచనలో ఉన్నదట. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగుల జీతాలు, పిఎఫ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేషన్లు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు సహా ఇతరత్రా లావాదేవీలకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలని అన్ని శాఖల ముఖ్య ఉన్నతాధికారుల సెల్ ఫోన్లకు శుక్రవారం ఉదయం సందేశం పోయిందట. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి వరకు దాదాపు అన్ని శాఖలకు చెందిన లావాదేవీలు, నిధుల వివరాలన్నీ ప్రభుత్వానికి హుటాహుటిన చేరినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. వాటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ నుంచి లావాదేవీలు ఉపసంహరించుకొని మరో జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వ బ్యాంకుకు బదిలీ చేయాలి అనే భావనలో ఉన్నట్టు సమాచారం. రైతుల రుణాల విషయంలోనూ అసంతృప్తి. టీజీఐఏసీ భూముల విషయంలో వ్యవహరించిన తీరు సరిగ్గా లేకపోవడంతో పాటు రైతుల అప్పుల విషయంలో ఎస్బీఐ ఆశించిన మేరకు పనితీరు కనబరచడం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి బ్యాంకు పనితీరుపైన ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఆ కారణంగా ఎస్బీఐలో ప్రభుత్వం జరుపుతున్న అన్ని లావాదేవీల నుంచి వైదొలగాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్బీఐలో ప్రభుత్వం వేల కోట్ల లావాదేవీలు జరుపుతోంది. ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఈ బ్యాంకులోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం సేకరించిన వివరాల ప్రకారం ఓ కార్పొరేషన్ పరిధిలో సుమారు 75 కోట్లు, ఒక అకాడమీకి సంబంధించి 80 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయట. అలాగే మరో సంస్థ పరిధిలో సుమారు 300 కోట్ల లావాదేవీలు ఉన్నాయట. సో ఇట్లా ఈ గొడవ నడుస్తున్నది. మరి ఇది ఏడుదాకా పోద్దో చూడాలి.